హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. అది పర్సంటేజ్ టాపిక్లో నుంచి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఏ ఈజ్ 150% ఆఫ్ బి అండ్ బి ఈజ్ 40% ఆఫ్ సి. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 20, దెన్ ద వాల్యూ ఆఫ్ 2b ప్లస్ 3c మైనస్ 4a ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఓకే, ఇప్పుడు ఎలా సాల్వ్ చేద్దామంటే ఇక్కడ వచ్చేసి ఏ ఈజ్ 150% ఆఫ్ బి అన్నాడు. ఓకేనా, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 150% ఆఫ్ 150% అంటే బై 100 ఇంటూ బి. ఓకే, 0 0 క్యాన్సిల్, 5 2s 5 3s. ఈ బిని పక్క పంపిస్తే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ సి అన్నాడు. బి ఈజ్ ఈక్వల్ టు 40/100. 0 0 క్యాన్సిల్, 2 5s 2 2s. ఈ సిని పక్క పంపిస్తే బి బై సి ఈజ్ ఈక్వల్ టు 2/5. ఓకే, ఇక్కడ బి అనేది వాల్యూ అనేది సేమ్గా ఉండాలి. ఈ బి వాల్యూ వచ్చేసి 2, ఇక్కడ బి వాల్యూ వచ్చేసి 2. ఓకే, సేమ్గా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. A:B:C ఈజ్ ఈక్వల్ టు 3:2:5. ఓకే, ఇక్కడ ఏమన్నారు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాడు. ఇక్కడ వచ్చిన వాల్యూ చూద్దాము. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాడు. ఇక్కడ మనం మనకి ఇప్పుడు వచ్చిన వాల్యూ 3 + 2 + 5 వేస్తే మనకి 10 అనేది వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు ఈ 10 వచ్చేసి ఒక యూనిట్ కనుక్కోవాలంటే 10 యూనిట్స్ వచ్చేసి 20 అయితే ఒక యూనిట్ వచ్చేసి 2 యూనిట్స్. అందుకే మనం ఈ వాల్యూని 20 వచ్చేటట్టుగా కన్వర్ట్ చేసుకోవాలా. అంటే ఒక యూనిట్ వచ్చేసి 2 యూనిట్స్ అయితే అదే 3 యూనిట్స్ ఎంత, 3 యూనిట్స్ ఎంత, 3 × 2 వచ్చేసి 6. అదే ఇక్కడ రాశాను. అదేవిధంగా 2 2s 4, 5 2s 10. ఇప్పుడు ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఓకేనా, 6 + 4 వచ్చేసి 10, 10 + 10 వచ్చేసి 20. అదే ఓకే, 20 అనేది ఇప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వాల్యూ అనేది కనుక్కోవాలా. 2b + 3c మైనస్ 4a. ఓకే, బి వాల్యూ ఎంత, 4. ఓకేనా, ప్లస్ 3c. సి వాల్యూ ఎంత, 10 మైనస్ 4/6. ఏ వాల్యూ వచ్చేసి 6. ఓకే, 4 2s 8 ప్లస్ 3 × 10 వచ్చేసి 30 మైనస్ 4 6 24 ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 14. ఓకే, థ్యాంక్ యూ గైస్.